రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం 22వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళారని వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ప్రభువుగా యేసు ప్రభువారు ఆయన తన శిష్యుల్ని ఏం చేశారంటే ఒక ఓడలో ఒక దోణిలో వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ వాళ్ళు సముద్రము దాటి వచ్చి ఒక ప్రాంతంలో దేవుడు ఆ జనసమూహం అందరిని తీసుకువెళ్ళి కొండ మీద వాళ్ళకి ప్రసంగాలు చెప్పి 3 రోజుల పాటు వాళ్ళు ఆకలి వేస్తే ఒక చిన్న పిల్లోడు ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశాడంటే అవి ఇస్తే దేవుడు వాటిని 12 గంపలు ఇంకా మిగిలిపోయినాయి. అంతగా దేవుడు ఆశ్చర్యకారాన్ని దేవుడు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే దేవుడు ఈ కార్యం జరిగిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన శిష్యుల్ని ముందుగా పంపించేశాడు. ప్రభు మీరు వెళ్ళిపోండి, ఇక్కడ నుంచి పెందలకాడ మీరు వెళ్ళిపోతే మంచిది అని చెప్పి వాళ్ళని పంపించేశాడు సముద్రంలోకి. అంటే 2 నుంచి 2 అంటే సముద్రం అంతా వాళ్ళు దాటి వెళ్ళడానికి సమయం పడుతుంది కదా అని వాళ్ళని ముందుగానే దేవుడు పంపించేశాడు. సో వీళ్ళు ట్రావెల్ అవుతూ వెళ్తున్నారు. అయితే దేవుడైతే ఏం చేస్తాడంటే యేసు ప్రభు వారు ఏమంటే ఏం చేస్తున్నాడు, ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యలో ఒక గొప్ప క్వాలిటీ ఏముందంటే యేసయ్య ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో చూసుకుంటే మనం యేసు ప్రభు వారు రాత్రంతా ప్రార్థన చేసేవాడు. అర్థమవుతుందా? ప్రతిరోజు 1 రోజు కాదు 2 రోజులు కాదు, యేసు ప్రభు వారు ప్రతిరోజు ఆయన రాత్రంతా ప్రార్థనలోనే ఉండేవాడు. అలా ఉండి తెల్లవారి అద్భుతాలు చేసేవాడు, తెల్లవారు ప్రసంగాలు చేసేవాడు, అన్ని కార్యాలు దేవుడు చేశాడు. కానీ ప్రతిరోజు రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. సో ఈరోజు ప్రియమైన దేవుని కూడా ఎప్పుడైనా నీ జీవితంలో రాత్రంతా చేసిన అనుభవం ఎప్పుడైనా ఉందా? ఏమంటే ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు ప్రార్థన రాత్రంతా గడిపిన అనుభవాలు నీకు ఎప్పుడైనా ఉన్నాయా? చక్కగా ఏదైనా బాధ సమస్య మనకు వస్తే మనదే సమస్య, వేరే వాళ్ళు కాదు, మన సమస్య. మన దాని గురించి మనం అసలు ప్రార్థనలో ఉంటామా? మనసు చాలా భారంగా బాధగా ఉందనుకో, నువ్వేం చేయాలంటే 1 గంట సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డ, రాత్రంతా నువ్వు దేవుని దగ్గర గడిపేలాగా నువ్వు ఉండాలి. యాకోబు ప్రార్థన చేస్తే రాత్రి అంతా ఏమైంది? తెల్లవారేసరికి అద్భుతం అయిపోయింది, తన జీవితం మారిపోయింది, ఆశీర్వదించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి రాత్రి అంతా యేసు ప్రభువు ప్రార్థనలోనే బైబిల్ గ్రంథంలో ప్రతిరోజు ఆయన రాత్రంతా చక్కగా ఆ శిష్యులతో లేకపోతే వచ్చే జనసమూహం అందరితో గడుపుతున్నాడు. కానీ రాత్రంతా మట్టికి ప్రార్థనలోనే ఆయన గడుపుతాడు. ఈరోజు నీ జీవితంలో కూడా కార్యం జరగాలనంటే నువ్వు కూడా దేవుని దగ్గర ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయి. అయ్యో రాత్రంతా అంటే నేను నిద్రపోవాలి కదా అంటే 1 రోజు నిద్రపోకపోతే ఏమవుదు? నైట్ డ్యూటీ చేయమంటే చేస్తారు. ఏమంటే చేస్తారా లేదా? నైట్ డ్యూటీలు వచ్చినాయి, నైట్ డ్యూటీలు చేయరా? ప్రార్థన చేయమంటే నిద్ర వస్తుంది. అది మన పరిస్థితులు. అందుకనే మన పరిస్థితులు ఇంకేలాగే ఉంటున్నాయి. నైట్ డ్యూటీలు చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంటావు, తెల్లవారు దాకా మెలుగుగానే ఉండి పనులు చేస్తావు, కానీ ప్రార్థన మట్టికి చేయడానికి నువ్వు రాత్రంతా కూడా ఉండలేని పరిస్థితి అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు యేసు ప్రభువు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారు అద్భుతాలు దేవుడు ఆయన చేసేవాడు. ప్రియమైన దేవుడు. సో ఇప్పుడు యేసు ప్రభువు వారు కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు శిష్యులు ఎలా ఉన్నారంట?
సముద్రంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ యొక్క సముద్రంలో ఉంటే తుఫాను అలాగే గాలి ఆ సమయంలో రాగానే ఏమైందంట, వాళ్ళు భయపడిపోయారు. శిష్యులంతా భయపడిపోయారు. అయ్యో మేము ఏమైపోతామో, చచ్చిపోతామేమో అని వాళ్ళంతా భయపడిపోయారు. ప్రేమ దేవుడిగా అసలు చదువుదాం మనం. అప్పటికి ఆ దోణి ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు శిష్యులంతా ప్రయాణం చేస్తున్నారు. దోణిలో ఏమైందంటే సడన్ గా తుఫాను గాలి వచ్చేసి వీళ్ళు భయపడిపోతారు. అయ్యో మేము చచ్చిపోతామేమో, ఆ రాత్రి వేళ ఆ తుఫాను గాలికి మేము చచ్చిపోతామేమో అని వాళ్ళు భయపడిపోతుంటే ఏం చేశారంటే, యేసు ప్రభువు అక్కడ ప్రార్థన చేసుకునే వ్యక్తి ఏం చేశాడంట, వాళ్ళ ముందుకు వచ్చి ఆ సముద్రం మీద నడుచుకుంటా ఉన్నదంట. ఈరోజు ఒక విషయం జ్ఞాపకం చేసుకున్న ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు కూడా శ్రమలు అలలు లేకపోతే ఇబ్బందులు చూసి మీరు భయపడిపోతున్నారేమో, కానీ యేసయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసా, మీ ముందే ఉన్నాడు. మీరు దేనికి కూడా భయపడిన అవసరం లేదు. ప్రేమ దేవుని బిడ్డ ఆయన ఎక్కడో ప్రార్థన చేసుకుంటుండగా తన శిష్యులు ప్రమాదంలో ఉన్నారని ఏం చేశారంట, యేసయ్య వెంటనే సముద్రంలోకి వచ్చి నడుచుకుంటా సముద్రంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట. ఈరోజు మనం కూడా అనేకమైన విషయాల గురించి భయపడిపోతూ ఉంటాం, అనేక విషయాల గురించి చింతిస్తూ ఉంటాం ప్రేమ దేవుడు కూడా. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకో, యేసయ్య నీ ముందే ఉన్నాడు. నీకు ఆపద వస్తే వస్తాడు అనడానికి నిదర్శనం ఇదే. ఏమంటే శిష్యులైనా మనమైనా ఒకటే. దేవునికి తన మన లేకపోతే కులం మతం ఇవి దేవునికి ఏమి ఉండవు. మనుషులైన మనకుంటే, కానీ యేసయ్యకి అందరూ కూడా అందరినీ ఒకేలాగా చూస్తాడు ప్రేమ దేవుడా. ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మనమే అనుకుంటా ఉంటాం మనం ఒకరికి ఇస్తే ఒకరికి ఇంపార్టెన్స్ ఇవ్వం. కన్నా యేసయ్య మట్టికి అందరికి, ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ప్రజలకి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రిఫరెన్స్ ఇస్తాడు. నువ్వు పిలిచినా వస్తాడు, నేను పిలిచినా వస్తాడు, ఎవరు పిలిచినా యేసయ్య వస్తాడు ప్రేమ దేవుడా. కాబట్టి వీళ్ళు ఆపదలో ఉన్నారు, చనిపోయే స్థితిలో భయపడిపోతున్నారు. కాబట్టి యేసయ్య వెంటనే అక్కడ సముద్రంలో నడుచుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. కాబట్టి ఈరోజు మీరు కూడా ఇబ్బందులు గుండా వెళ్తున్నారేమో, నా యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రేమ దేవుని బిడ్డ. దేవుని విషయంలో అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా అవ్వచ్చు, లేకపోతే సమాధానం లేకుండా ఏ పరిస్థితి అయినా కూడా నా యేసయ్య నీ ముందుకు వచ్చి అలాగా నడుచుంటాడు ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి దేవునికి కూడా భయపడవసరంలా. ఇక్కడ శిష్యులు భయపడిపోతుంటే ఆయన వచ్చి ఎదురుగా వచ్చి నడుచుకుంటా సముద్రంలో నడుచుకుంటా. సముద్రంలో నడవటం ఏంటంటే, ఏమంటే సముద్రంలో నడిస్తే అలా కాలు పెడితేనే మనం వెళ్ళిపోతాం కిందకి. మరి యేసయ్య ఎంత గొప్పవాడంటే చక్కగా నడుచుకుంటా వాళ్ళ దగ్గరికి. అలాగనే వీళ్ళు శిష్యులు చూసి చీకటి వేళ రాత్రి వేళ ఏంటంట, యేసయ్యను చూసి ఏమనుకున్నారంట, భూతం దెయ్యం అని అనుకుంటున్నారంట. అంతే కదా, నడుచుకుంటే ఎవరు వస్తారు సముద్రం మీద? వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు చూసి ఏమో భూతం వస్తుంది, దెయ్యం వస్తుంది, వాళ్ళు భయపడిపోయారంట. చదువు ఒకసారి కింద. ఆయన సముద్రం మీద నడుచుడు చూసి శిష్యులు తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని వారితో చెప్పగా. చాలు ప్రేమ దేవుడా. ఇక్కడ దేవుడు చూసి ఏమనుకున్నారంటే, అమ్మో దెయ్యం భూతం వచ్చేసిందేమో అని వాళ్ళు భయపడిపోతుంటే దేవుడు ఏమన్నాడంటే, మీరేం భయపడమాకండి నేనే అని చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాడు. కేకలు అంట, అమ్మో దెయ్యం వచ్చేసరికి మేము చచ్చిపోతామేమో అని కేకలు వేస్తుంటే దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను, మీరు భయపడమాకండి అని చెప్పి దేవుడు మాట్లాడాడు వాళ్ళతో ప్రేమ దేవుడా. అప్పుడు వాళ్ళు పేతురు శిష్యులంతా కూడా సంతోషంగా దేవుడు మాతో ఉన్నాడు, మా కోసం వచ్చాడనే ఒక ధైర్యం వాళ్ళకి వచ్చేసింది ప్రేమ దేవుని బిడ్డ. ఈరోజు నీకు కూడా ఆ ధైర్యం ఉందనుకో, నువ్వు కూడా చక్కగా ముందుకు వెళ్ళిపోతావు.
నువ్వు కూడా దేని విషయంలో కూడా భయపడవు. ఇప్పుడు మా దేవుడు నా పక్షానే ఉన్నాడు, నా ముందే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని నువ్వు ధైర్యంగా ఉండగలిగితే ఏమైందంట, ఏ విషయాల్లో కూడా మీరు భయపడని కూడా భయపడరు. ఎందుకంటే ఏ విషయంకైనా నా దేవుడు మీ ముందు ఉంటాడు. దేవుడు శిష్యులు ఏమి సహాయాన్ని అడగల, శిష్యులేమి మమ్మల్ని కాపాడమని అడగల, కానీ యేసయ్య వాళ్ళని కాపాడడానికి సముద్రం నడుచుకుంటూ ఆయన వచ్చాడు. ఈరోజు నీకు కూడా ఆపద వచ్చినా ఆయన వదిలిపెట్టడం, లేకపోతే నీకు కూడా ఏమైనా అనారోగ్యమైనా కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రేమ దేవుడు కూడా ఇప్పుడు ఆ సముద్రంలో ఆయన నడుచుకుంటూ వస్తుంటే పేతురు ఒక దుడుకు పేతురు అని అంటారు ఆయన. ఎందుకంటే కంగారు అన్నమాట. అది చేసిరా అంటే దాన్ని కాల్చి వచ్చేస్తాడు. ఊరినట్టు నువ్వు వెళ్ళరా అని అంటే చాలు, నువ్వు చూసే వెళ్ళిపోతాడు. అంటే కంగారు, దుడుకు పేతురు అన్నమాట. ఈ దుడుకు పేతురు ఏం చేశాడంటే వెంటనే యేసయ్యని చూసి ఆయన చెప్పాడు కానీ నేను రా బాబు యేసయ్యనని. వెంటనే ఏమైందంట, యేసయ్యని అడుగుతున్నాడు, అయ్యా యేసయ్య నేను కూడా నీకులాగా నడుస్తాను సముద్రంలో. అంటే సముద్రంలో ఎలా నడుస్తామండి? పేతురుకైనా మైండ్ ఉండాలిగా, నేను అసలు సముద్రంలో ఎలా నడుస్తానయ్యా అని ఒక ఆలోచన కనీసం ఆయనకు ఉండాలి. ఇంకో విషయం ఏంటి చెప్పిన, పేతురు ఎవరో, పేతురు ఆయన ఏం చేసేవాడు? చేపలు పెట్టేవాడు. సముద్రం ఎలా ఉంటుంది, ఏ టైంలో తుఫాన్ వచ్చి చెప్పే టాలెంట్ వాళ్ళకి ఉంటుంది, అవునా కదా? కానీ పేతురికి నీళ్ళల్లో అడిగేస్తే మునిగిపోతాం తెలీదా? తెలుసు. కానీ ఆయన ధైర్యం ఎవరంట? ఎదురుగా ఉన్నాడు, ఆయన ఉన్నాడు, నేను నడవగలనని ఒక ధైర్యం ఆయనకి వచ్చేసేది. సో దేవుని అడుగుతాడు, అయ్యా నేను కూడా నీలాగా నేను నడుస్తానయ్యా అంటే యేసయ్య దానికి కూడా యాక్సెప్ట్. అంటే మన దేవుడు ఎలాంటాడంటే నువ్వు ఏం చేస్తానన్నా చేయమంటాడు. మనకి అంత ఫ్రీగా దేవుడు ఇచ్చాడు, మనం ఒక ఫ్రీడంగా దేవుడు వదిలేశాడు. ఇప్పుడు పాపాన్ని మన ముందే పెడతాడు, అది నువ్వు చేస్తావో చేయవో దట్ ఈస్ యువర్ చాయిస్, అది నీదే. ఎందుకంటే దేవునికి అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆదాముకు ఆమెకు ఏం చేశాడు? మొత్తం మీరే ఆ కాయ ఒకటి తినమాకంటారు బాబు అని చెప్పాడు. అంటే మొత్తం మీకు సొంతం చేసాడు, కానీ అది ఒక్కటి చేయమాకండి అన్నాడు. కానీ మనకి ఏం చెప్తున్నాడు దేవుడు? మీకన్నీ ఫ్రీగా మీకు ఏదైనా చేయొచ్చు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంట? పాపం చేయొద్దు అని అంటున్నాడు. కానీ మనం చేస్తాం, పాపం జీవితంలో జీవిస్తున్నాం ప్రేమ దేవుడు కూడా. కాబట్టి ఇప్పుడు దేవుడు అతనికి నేను నడుస్తా అని అనేసరికి దేవుడు ఏమన్నాడు? కాదన్నాడా? నడు అన్నాడు. పేతురు వెంటనే దిగి చక్కగా ఒక 4 అడుగులు వేసాడండి. 4 అడుగులు వేసేసరికి ఆయనకి ఏమైపోయిందంటే తుఫాను గాలి ఇంకా గట్టిగా వీసిందంట. ఏమంటే వీస్తే వేనే, కానీ పేతురు ఏం చేశాడంట? వాడి ఇంకా చూశాడు. ఇప్పుడు నువ్వు ఎవరంక చూసి నడుస్తున్నావు? ఎవరికి? యేసయ్యని చూసి నడుస్తున్నాడు. ఇప్పుడు ధైర్యంగా ఆయన దగ్గరికి అలాగా 4 అడుగులు వేసి ఇంకో 10 అడుగులు వేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఎటు చూసాడంటే మధ్యలో ఈ గాలి తుఫాన్ ఇంకా చూసేసరికి మనసులో ఏమైపోయింది? అప్పటికప్పుడే ఏమైపోయిందంట? అవిశ్వాసం వచ్చేసింది ప్రేమ దేవుడు కూడా. ఇప్పుడు నేను నడవగలని ఒక విశ్వాసం ఆయనకు వచ్చింది కాబట్టి దిగి నడుస్తున్నాడు. ఇప్పుడు వేటి వైపు చూశాడు ఆయన? గాలి వైపు, సముద్రం అలల వైపు చూశాడు. వెంటనే ఏమైపోయిందంట? ఆయనకి అవిశ్వాసం వచ్చేది. సో అయ్యో నేను సముద్రంలో నడుస్తున్నా, నేను మునిగిపోతానేమో అని అనుకున్నాడు. అంతే, మునిగిపోతా స్టార్ట్ అయిపోయింది. అంటే దీనికి మనకు అర్థం ఏంటంటే ప్రేమ దేవుని కూడా విశ్వాసం ఉంటే 4 అడుగులు కాదు, దేవుడు సముద్రం అంతా నీతో నడిపిస్తాడు. ఒకవేళ అవిశ్వాసం వస్తే మధ్యలోనే నువ్వు మునిగిపోతావు. సో విశ్వాసముతో నువ్వు ఏదైనా చేయొచ్చు. ఆవగిందంత విశ్వాసం ఉంటే కొండ నీటరగా సముద్రంలో పడేయాలంటే అది పడిపోద్ది. నువ్వు అనగలవా? కొండ అసలు అది కదలలేదుగా, మన ఆలోచన. కానీ దేవుడేమంటాడు? ఆవగిందంత విశ్వాసం ఉంటే కొండతో మాట్లాడు, వెళ్ళి సముద్రంలో పడంటే అది వెళ్ళి పడిపోతుంది. అంటే అంత విశ్వాసం నీకుంటే ఆ కార్యమైన నేను చేస్తాను. ఇప్పుడు మనకి ఏం లేదంట? ఆవగింజంత కూడా లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విశ్వాసము పేతురుకు ఉంది. 4 అడుగులే నడిచాడు, ఇంకొక 10 అడుగులు వేస్తే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాడు. కానీ ఈ మధ్యలోనే ఆయనకి అవిశ్వాసం వచ్చి మునిగిపోవటం. ఆయన
అవిశ్వాసం రావటమే మునిగిపోవటం స్టార్ట్ అయిపోయాడు. చదుదాం ఒకసారి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన రమ్మనగానే దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ పేతురులో నడవడానికి పాపం సిద్ధపడ్డాడు, ఇష్టపడ్డాడు. నా యేసయ్య ఉన్నాడు కదా, నాకు ధైర్యం. పేతురుకు తెలుసు సముద్రం అసలు అడుగు పెడితే మునిగిపోను, ఆయనకి తెలుసు. కానీ యేసయ్య ముందున్నాడని ఒక ధైర్యంతో ఆయన ముందుకేస్తాడు. 4 అడుగులు వేయగానే వెంటనే ఏమైపోయిందంట, గాలి వైపు, తుఫాను వైపు, అలల వైపు చూశాడు. వెంటనే ఆయనకి ఇమీడియట్గా అప్పటికప్పుడు అవిశ్వాసం రావటం. అది ఏమైపోయిందంట, మునిగిపోవటం సాగాడు. మీరు కూడా ప్రేమ దేవుని బిడ్డ సమస్యల వైపు చూడమాకు, నీ ఇబ్బందుల వైపు నువ్వు చూడమాకు. ఎటువైపు చూడాలి నువ్వు? యేసు వైపు నువ్వు చూడు, ముందుకి సాగిపోతావు. పేతురు యేసు వైపు చూస్తూ నడిచాడు, కానీ వెంటనే గాలి గట్టిగా వీగానే దాని యొక్క చూశాడు. ఆయనకి ఏమైపోయిందంట, భయం. ఏమో నేను మునిగిపోతానేమో అని. చూసారా ప్రేమ దేవుని బిడ్డ? నువ్వు కూడా నీ సమస్యల వైపు చూడమాకు, కాన్సన్ట్రేషన్ అని ఒకటి పెట్టమాకు. యేసయ్య మీద నీ వైపు నీ కాన్సన్ట్రేషన్ పెట్టుకో, నీ టార్గెట్ ఆయన మీదే పెట్టుకో, నువ్వు ముందుకి వెళ్ళిపోతావు. దేవుడు అన్నాడు, ఒక్క అడుగు వేస్తే నీ 10 అడుగులు మిమ్మల్ని నడిపిస్తాడు. పేతురుకి అదే చెప్పాడు, రా అన్నాడు. అంతే, ఒక్కటే మాట. అనగానే నువ్వు వచ్చే అన్నాడు. ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. చక్కగా 4 అడుగులు సముద్రంలో వేసాడు. ఇంకా 4 అడుగులు కాదు, సముద్రం అంతా కూడా నడిపించగల గొప్ప దమ్మున్న దేవుడు మన దేవుడు. కానీ అవిశ్వాసం రావటమే ఆయన మునిగిపోవటం స్టార్ట్ అయిపోయాడు. సో అవిశ్వాసం అనేది నీలో రానివ్వు మాకు ప్రేమ దేవుడుగా. అవిశ్వాసం వస్తే నువ్వు మునిగిపోతావు, నీ సమస్యలను మునిగిపోతావు, నీ ఇబ్బందులను మునిగిపోతావు. కాబట్టి ఎలాంటి శ్రమల వైపు, శోధనల వైపు నువ్వు చూడ మాకు. ఏది వచ్చినా కూడా నువ్వేమనుకోవాలంటే, వచ్చినాయా రాని, అనారోగ్యం వచ్చినా రాని. ఎవడున్నాడు మన ముందు? యేసయ్య ఉన్నాడు ప్రేమ దేవుడు కూడా. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. పేతురు మునిగిపోతుంటే ఆయన ఊరుకున్నాడా? వెంటనే వచ్చి చేయించి ఆయన్ని పైకి. సో ఇప్పుడు నువ్వు అవిశ్వాసముతో నువ్వు మునిగిపోయే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకో. అవిశ్వాసముతో నువ్వు ముందుకు వెళ్ళొద్దు. విశ్వాసముతో అయితే నువ్వు ఎంత దూరం నువ్వు ట్రావెల్ అవ్వచ్చు. నువ్వు విజయాన్నే చూస్తావు, అపజయాన్ని చూడవు. అది అవిశ్వాసంతో అయితే ఎక్కడున్నావు అక్కడే పడిపోతావు. జాగ్రత్త ప్రేమ దేవుని మీద. మంచిగా విశ్వాసంతో నువ్వు ముందుకి సాగిపో ప్రేమ దేవుడు. అది ఏమైనా సరే, ఎలాంటి పరిస్థితులు గుండా అయినా సరే, దేవుడు నిన్ను తీసుకెళ్లే దమ్మున్న వ్యక్తి అయినా, అంత శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన చూస్తూ నువ్వు ముందుకి సాగిపో. పేతురు ఆయన ఉన్నాడనే వెళ్ళాడు, కానీ అవిశ్వాసం రావటం అటు ఇటు చూశాడు. నీ యొక్క తలంపులు, నీ ఆలోచనలు, నీ చూపు కూడా మరల్చొద్దు లోకం వైపు. అర్థమవుతుందా? ఇప్పుడు వెంటనే యేసయ్యని చూస్తూ నడుస్తున్నాడు. ఏమైందంట? గాలి వైపు ఇలా చూశాడు. ఏమైపోయింది? యేసయ్య వైపు ఉన్న కాన్సన్ట్రేషన్ గాలి వైపు వెళ్ళిపోయింది. ఎందుకనేమో పెద్ద గాలి వచ్చేస్తుంది, నేను మునిగిపోతానేమో అని వెంటనే తలం పైకి వచ్చేసింది ప్రేమ. సో ఇప్పుడు నువ్వు ఈ లోకంలో నువ్వు ఎవరి వైపు చూసి నడవాలి? దేవుని వైపు చూడు. మనుషుల వైపు చూడమాకు, నీ శ్రమల వైపు చూడమాకు, నీ ఇబ్బందుల వైపు చూడమాకు. నీ యేసయ్యతే, నీ ఆయనతోనే నువ్వు నడువు. ఆయన ముందుండి ఆయన చూస్తూనే నడువు. నీ చూపు కూడా అటువైపు నువ్వు మరల్చమాక. కాన్సన్ట్రేషన్ అంతా యేసయ్య వైపే ఉంచు. అప్పుడు దేవుడు నేను మునిగిపోకుండా. అసలు మనం ఆ కాన్సన్ట్రేషన్ దాకా అవసరం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడే నీకు అవిశ్వాసం అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడే నువ్వు అవిశ్వాసంతో ప్రార్థన చేస్తావు. ఇది జరిగిద్దా జరగదా అనే 2 తలంపులు నీలో ఉంటాయి. ప్రార్థన చేసుకున్న తర్వాత కూడా ఇది జరిగిద్దో జరగదో అని ఒక టెన్షన్. ప్రార్థన చేసావుగా, మళ్ళీ ఇంకా ఆలోచన ఎందుకు నీకు?
ప్రార్థన చేసుకున్నదే విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఎలా ఉన్నావంట, ఇది జరిగిద్దా జరగదా? మన మైండ్ సెట్స్ అలాగుంటాయి. బట్ పేతురు అదే పరిస్థితి. యేసయ్య ఉన్నాడు, ఆయన చూసి నడవట్ల, ఆయన చూపెట్టి వైపు వెళ్ళిపోయిందంట, గాలి వైపు వెళ్ళిపోయింది, తుఫాను వైపు వెళ్ళిపోయింది. వెంటనే ఆయనలో ఉన్న అవిశ్వాసం వచ్చేసింది. విశ్వాసం పోయింది. ఇమ్మీడియట్ అప్పటికప్పుడే విశ్వాసం కోల్పోయాడు. అంటే గాలి సముద్రం నన్ను ముంచేసిద్దేమో అని అనుకున్నాడు. అరే గాలి సముద్రాన్ని గద్దిస్తే ఆగిపోయే వ్యక్తి ఎదురు ఉన్నాడు అనేది ఆయన మర్చిపోయాడు. ఈరోజు నువ్వు కూడా నీ శ్రమలు ఎన్నున్నా తప్పించగల దేవుడు ఆయన. నువ్వు ఎన్ని శ్రమలు పడు, ఇబ్బందులు పడు, ఏమైనా కూడా ఆయన తప్పించగల గొప్ప శక్తి కలిగిన దేవుడు. ఆయన వైపు నువ్వు చూడు, ఆయన ఎన్ని వచ్చినా కూడా నిన్ను ముందుండి ఆయన నడిపిస్తాడు. ప్రేమ దేవుడు. కాబట్టి పేతురు ఆయన అవిశ్వాసం అప్పటికప్పుడే రావటం మూలన ఏమైపోయాడంట, ఆయన మునిగిపోయాడు. నువ్వు కూడా ఏ విషయంలో కూడా అవిశ్వాసాన్ని నేను తెచ్చుకోవద్దు. ప్రేమ దేవుడు. దేవుడు చేస్తానంటే ఇక చేస్తాడు కదా, అని తిరిగిలేదు. నువ్వు కూడా ప్రార్థన చేసి ఆయన వదిలేస్తే ఆయనే చూసుకుంటాడు. ఇంకా అది ఏదైనా కూడా దేవుడు కంపల్సరిగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు మనకి ఏం కావాలంట, విశ్వాసం కావాలి. చాలాసార్లు నన్ను ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు నేను ఇది చేయొచ్చా చేయకూడదా అని అడుగుతారు. చాలా బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొన్ని విషయాలు కూడా నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఏం చెప్తానంటే, అయ్యా ఇది అయ్యిద్ది లేదా ఇది అవ్వదు అంటే దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? విశ్వాసుడే. సేవకుడు చెప్పిన మాట వింటే బాగుపడతావు, లేకపోతే ఇంకా మనం చేసేదే. అలాగా చాలామంది చెడిపోయిన వాళ్ళు, పాపం లాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూశాను. ప్రార్థన చేయమంటారు, మంచి విశ్వాసమే. ప్రార్థన చేయమంటారు, కానీ పాస్టర్ గారు చెప్పింది చేయరు. అది అంత విశ్వాసం ఉంది వాళ్ళకి. ప్రార్థన చేయమంటమే, చెప్పిందేమో వాళ్ళు డైజెషన్ చేసుకోలేరు. లేదు మేము డిసైడ్ అయిపోయాం, మేము చేసేసుకో. మరి ముందు ప్రార్థన ఎందుకు మనకి? అలా డిసైడ్ అయిపోయి పాస్టర్ గారిని అడుగుతారు, ఆయన చెప్తాను ఎనరు, తీరా ఏమైపోద్దంట, లాస్. దాన్ని మళ్ళీ ఎన్ని సంవత్సరాలైతే మనం గుర్చుకోవాలి. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకి వెళ్ళిపోవాలి. పేతురు మంచి విశ్వాసం ఉంది, ముందుకు వెళ్తున్నాడు. కానీ ఇటువైపు చూశాడు, గాలి తుఫాను ఇటువైపు చూశాడు. కానీ ఆయనకన్నా వాటికన్నా శక్తి కలిగిన దేవుడు నీ ముందున్న అనే వ్యక్తి మర్చిపోయాడు. ప్రేమ దేవుడు. ఈరోజు నీ ముందు కూడా నా యేసయ్య ఉన్నాడు. శ్రమల వైపు చూసి కృంగిపోతున్నామేమో, వాటిని చూడడం వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ముందుకి తీసుకెళ్ళిపోతాడు. కానీ ఈ శ్రమలు ఓ పక్కన వస్తాయి, కానీ మిగతాది లోకములో అనేక మంది మనకి జోరీగల్లాగా వస్తూ ఉంటారు. ఏంటి ప్రార్థన చేస్తున్నాం ఇంకా అవ్వలేదా, ప్రార్థన చేస్తున్నాం ఇంకా తీరలేదా, ఇదేనా ప్రతి ఆదివారం వెళ్తున్నాం, ఇలాంటి మాటలు మన చెవుల్లో. నీకున్నదే కొంచెం విశ్వాసం, ఈ మాటలు ఇంకేమైపోతే ఉన్నది మొత్తం. కాబట్టి ఎవరి వైపు కూడా నీ కాన్సన్ట్రేషన్ పెట్టమాకు. నీ కాన్సన్ట్రేషన్ అంతా నువ్వు విడిపెట్టాలంట, యేసయ్య వైపు నీ కాన్సన్ట్రేషన్ పెట్ట. ఎవరు చెప్పినా నువ్వు డిసైడ్ అయ్యింది, నా దేవుడు నాకు ఏం చెప్పాడో దాని వైపే నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి వెళ్ళిపో. నా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ మనుషులు చెప్పేది ఏది కూడా నమ్మద్దు. వాళ్ళు ప్రతిదీ వాళ్ళు చెయ్యరు అంటానే ఉంటారు, వాళ్ళు సహాయం చేయరు, మనకి మాటలు చెప్తానే ఉంటారు. కాబట్టి దేవుని మీద విశ్వాసం లేకోకుండా చేసేస్తారు. వాళ్ళు కూడా ఎవరో క్రైస్తవులే, వాళ్ళు కూడా క్రైస్తవులే. అర్థమవుతుందా? నీకు విశ్వాసం లేకోకుండా చేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవులుగా మనకి విశ్వాసం కాదు. విశ్వాసం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా. అలాగే నీ యొక్క శ్రమ, నీ బాధలు, లేకపోతే నీ అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనప్పటికీ దాని గురించి నువ్వు ఏం చేయాలంట, ప్రార్థన చేసి నా దేవుని వైపు చూడు. ఏమన్నా ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో ఆయన బైబిల్ గ్రంథంలో.
మనం విన్నాం, చదువుతున్నాం, మన సాక్ష్యాలు విన్నాం, చూస్తున్నాం. దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. సో ఆయన మీదే నీ కాన్సన్ట్రేషన్ పెట్టు. ఎటువైపు కూడా నువ్వు చూడొద్దు. నీ అనారోగ్యం వైపు చూడమాకు, నీ శ్రమల వైపు చూడమాకు, నీ ఇబ్బందుల వైపు చూడమాకు. కేవలం నా యేసయ్య వైపునే నువ్వు చూడు. ఆయన నిన్ను ఏం చేస్తాడంటే చక్కగా ముందుండి నిన్ను నడిపిస్తాడు. నువ్వు రా నా వెనక అంటాడంతే. నువ్వు దేని వైపు చూసావా మునిగిపోతావు, ఎవరి మాటలు విన్నావా నువ్వు నాశనం అయిపోతావు. కేవలం యేసయ్య వైపు చూసే నువ్వు ముందుకి సాగిపోయి మందిరం. ఈరోజు పేతురు నడిచాడు కానీ మధ్యలో అవిశ్వాసం చేసింది. ఏమైపోయాడంట? మునిగిపోతే యేసయ్య నాకు తెలిసి చేయి పట్టుకొని ఆయన పైకి ఆ టైంలో లేకుంటాడు. కొంచెం ఆలస్యం అయితే పెద్ద పరిచయం చేయకుండా వెళ్ళిపోయాడు పేతురు పాపం పైకి. ఆయన పరిచయం చేయాలని పాపం చేయించుంటాడు యేసయ్య. కాబట్టి ప్రియమైన నువ్వు కూడా నీ యొక్క ఆత్మీయ స్థితిలో ఏది వచ్చినా కూడా నీ ప్రయాణంలో, నీ ఆత్మీయ ప్రయాణంలో అవిశ్వాసాన్ని నువ్వు దరి చేర్చుకోమాకు. దేవుడు కంపల్సరిగా చేస్తాడు. ఇదే నీ మైండ్లో ఉండాలి. ఏ అవసరం వచ్చినా, ఏది వచ్చినా, బాధ వచ్చినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసయ్య మీద భారం వేసేయి, ఆయనే నిన్ను కాపాడతాడు ప్రియమైన దేవుడా. కాబట్టి చక్కగా పేతురుని పైకి లేపి చక్కగా ఆయన్ని మళ్ళీ ఓడలోకి వెళ్తే యేసయ్య ఓడలు అడుగు పెట్టగానే గాలి తుఫాను దెబ్బకి ఆగిపోయినాయి. చదువుదాం ఒకసారి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. ధోనిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు ముక్కిరి. చాలు. హల్లెలూయా. దేవుడేమంటాడంటే పేతురుని, ఒరే బాబు నాతో పాటు ఉన్నావు, ఇప్పుడే కదరా బాబు 5 రొట్టెలు 2 చేపలు అయ్యి ఎంతమందికి 5,000 మందికి పైగా నేను ఇచ్చాను, ఇంకా 12 గంపలు మిగిలినాయి. అరే ఈ అద్భుతం చూసినా నీకు ఇంకా విశ్వాసం లేదా? మనం కూడా మన జీవితంలో ఏదైనా అనారోగ్యం వస్తే హీల్ అవుతున్నాం, లేకపోతే ఏదైనా అవసరం వస్తే తీరుతుంది, మళ్ళీ నీకు అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది. రాని మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పేతురుని ఏం చేశాడంట? ఓ అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహము, ఎందుకు అనుమానిస్తున్నావు, ఎందుకు సందేహపడుతున్నావు? మనం మరి దేనికి సందేహపడిన అవసరం? యేసయ్య ఏదైనా ఎర్ర సముద్రం. ఇప్పుడు మనం ఎలాంటి సమస్యలు చిన్నవి, దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. అంతకన్నా పెద్దదా నీ సమస్య? చిన్నదే. అంతకన్నా పెద్దది ఎర్ర సముద్రం పాయలు చేయడం ఎంత పెద్దదండి అది? అదో పెద్ద ప్రోగ్రామ్ అది దేవుడు చేయాలని అంటే. అయినా చేసాడు. ఏమన్నా ఎన్ని హీలింగ్స్, అది కంటికి కనపడినన్ని హీలింగ్స్ దేవుడు చేశాడు, అద్భుతాలు చేశాడే. మరి నీ సమస్యలు ఎంత చిన్నవండి. భయపడమాకు. అన్ని చేసిన వాడు ఇవి కూడా నీ జీవితంలో చాలా చిన్నవి చేసేస్తాడు ఆయన ఈజీగా. అది పెద్ద ప్రాబ్లం కాదు ప్రియమైన దేవుడా. కానీ దేవుడు ఏమన్నాడు? సందేహింపమాకు. నీలో ఉన్న క్వశ్చన్ మార్క్స్ తీసేసాయి, నీలో ఉన్న డౌట్స్ తీసేసాయి. ఇది దేవుడు చేయగలడా అని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది ఉంది? అబ్రహాముతో అంటున్నాడు, సారా అనుమానపడితే నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా? ఆయనకు అసాధ్యం ఏది లేదండి. అలాంటి వ్యక్తిని మనం ఏంటి సందేహింపకూడదు. ఈయన చేయగలడా, చేస్తాడా అనే సందేహం అసలు మన పరిస్థితిలో ఉండకూడదు. నీ విశ్వాసం ఏంటే దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడు. అదే ఒక పాయింట్కి అంతే. అతను ట్రస్ట్ చాలు, ఇక దేవుని జీవితంలో చేసేస్తాడు మన దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు విశ్వాసం చాలా ఇంపార్టెంట్. నీకు నువ్వు సముద్రంలో నడిచినా, ఎలా నడిచినా కూడా దేవుని ముందు నడిపిస్తాడు. నువ్వు దేని విషయంలో కూడా భయపడమాకు ప్రియమైన దేవునిగా. ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేకమైన అనారోగ్యాలు వస్తాయి. వారిని చూసి నువ్వు భయపడమాకు. నా దేవుడి నుంచి తప్పించగలడు. కానీ నువ్వు సందేహింపమాకు. దేవుడు చేస్తాడా చేయడానికి సందేహింపమాకు. ఇక్కడ పేతురు అదే సందేహించాడు. దేవుడు అన్నాడు, ఓ అల్ప విశ్వాసే,
దేనికి సందేహిస్తున్నావు? నేనున్నా రమ్మన్నప్పుడు వచ్చేయాలిగా. నువ్వు ఎటు చూసావు, నా వైపు చూసేదాన్ని అటు చూస్తున్నాడట. సో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, మన చూపు అటు ఇటు కూడా ఓన్లీ దేవుని మీద మన కాన్సన్ట్రేషన్, ఓన్లీ దేవుని వైపే మన దృష్టి ఉండాలి. అటు ఇటు చూసావా మునిగిపోతావు, జాగ్రత్త. అటు ఇటు మీన్స్ శ్రమలు ఒక పక్కన ఉంటాయి, ఒక పక్కన మనుషులు ఉంటారు. మనుషులు ఏం చేస్తారంట, మనం అసలే బాధలు ఉంటే వాళ్ళు ఇంకా బాధ పెడతా ఉంటారు. ఒక పక్కన శ్రమలు చూసి మనం భయపడిపోతూ ఉంటాం, కానీ ఒక పక్కన మనుషులు ఏం చేస్తారంట, మనల్ని ఎలా పడితే అలా అదని ఇదని, అసలు దేవునికి నీ పక్షం చేతనడాను ప్రార్థనకి వెళ్తాను ఇదేనా అదేనా అని ఇంకా నీలో విశ్వాసాన్ని తీసేస్తారు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి అందుకనే నీ చూపు నీ యొక్క తల కూడా నువ్వు తెప్పొద్దు, ఇటు కూడా తెప్పొద్దు. డైరెక్ట్ యేసయ్య దగ్గరికి నువ్వు ఆయనే. ఎవడు ఏం చేయడం, ఏ మనుషులు మనకు సహాయం చేయడు, కానీ ఓన్లీ దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు ప్రియమైన దేవుని బిడ్డ. సో ఇప్పుడు పేతురులాగా గాలి వైపు లేకపోతే తుఫాను వైపు చూడొద్దు, యేసయ్య వైపే నువ్వు చూడు. ఈరోజు దేవుడు అటు విశ్వాసం మీ అందరికి ఇచ్చేలాగా మనం ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి విశ్వాసం అనేది గొప్ప వరం. అర్థమవుతుందా? నాకు కూడా చాలా అవసరతలు లేకపోతే రకమైన సమస్యలు వస్తూ ఉంటే ఒకవేళ పాస్టర్ గారు అన్నా నేను ఏమంటాను తెలుసా, ఆగా ఇంకొక మాట మాట్లాడు, సరే చూద్దాం చేద్దాం. ఎందుకని చేసేస్తుంది, ఎందుకు 4 రోజులు లేట్ అయిపోతుంది సార్, మనం ఎందుకు కంగారు పడతాం? జస్ట్ ప్రార్థన చేయటమే, అలాగే జరిగిపోతూ ఉంటాయి, అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఆయన మీద మనం పూర్తిగా అనుకోగలిగితే, విశ్వాసముతో ఉంటే ఆయనే మనల్ని ముందుకి చక్కగా నడిపించేస్తాడు. నీకు సందేహం వచ్చిందనుకో, అవిశ్వాసం వచ్చిందనుకో, ఏమైపోతుందో తెలుసా? మునిగిపోతాం, అంటే జీవితం నాశనం అయిపోతుంది ప్రియమైన దేవుని. సో నీ కాన్సన్ట్రేషన్, నీ చూపు కూడాను మరల్చొద్దాం ఎటువైపు, ఓన్లీ దేవుని వైపే నువ్వు నీ యొక్క చూపుని ఉంచు, అటువైపే వెళ్ళు. దేవుడు నిన్ను గొప్ప స్థితిలో దేవుడు నిలబెడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎప్పుడైతే మనసు పేతురును పైకి తీసుకొచ్చి ఆ దోణిలో ఎక్కించి ఆయన ఎక్కాడో, ఆ గాలి తుఫాన్ ఏమైపోయిందంట, నెమ్మది చేసి. ఇవన్నీ చేసింది ఆయన. ఒక మాట చెప్తే చాలు, గాలి తుఫాను ఆయన ఒక మాట చెప్తే నీ శ్రమలన్నీ పోతాయి. ఒక్కసారి ఒక ద్వారం తెరిచాడంటే అయిపోయినట్టే. అవునా? దేవుడు ఒక్కసారి తలుచుకుంది ఎంతసేపు, ఒక రోజు మన బ్రతుకంతా మారిపోవాలి. సో ఈ ఒక్క రోజు కోసం నువ్వు బ్రతుకుతానే ఉండు, జాగ్రత్తగా విశ్వాసంతో ముందుకెళ్తానే ఉండు. ఎప్పుడొకప్పుడు ఆయనే అన్ఎక్స్పెక్టెడ్గా నీ జీవితాల్లో కార్యాలు చేసేస్తాడు. ఆ నమ్మకం విశ్వాసం నీకు ఉంటే మన దేవుడు కూడా చక్కగా దేవుడు నేను మంచిగా నిలబెడతాడు. పేతుర్ని ఆ దోణిలో ఎక్కించగానే ఆ గాలి తుఫాన్ ఆగిపోని అక్కడ ఉన్న ప్రజలంతా, ఆ దోణిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారంట, వామ్మో ఈయన అసలు సముద్రం నుంచి నడుచుకుంటూ వచ్చాడు, ఈయన ఎగ్గానే ఆ యొక్క గాలి తుఫాన్ ఆగిపోయింది, కాబట్టి ఈయన నిజమైన దేవుడు అని ఆయనకి సాగిలపడి పలికారంట. మరి ఇన్ని అద్భుతాలు చూస్తున్నా నువ్వు దేవునికి నువ్వు కృతజ్ఞతగా ఉండాలి, దేవునికి సాగిలపడి నమస్కారం చేయాలి, దేవుని విడిచిపెట్టకూడదు ప్రియమైన దేవుని కూడా. ఆయన మంచిగా నిన్ను ముందుండి ఆయన చక్కగా నడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఎటు చూస్తున్నావు? యేసయ్య వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? యేసయ్యని చూస్తే నువ్వు మునిగిపోవు. యేసయ్యని కాకుండా నీ శ్రమల వైపు, మనుషుల వైపు నువ్వు చూసావా, మునిగిపోతావు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఎటు చూస్తున్నావు, ఎటు వెళ్తున్నావు? యేసయ్య రమ్మన్నాడు కానీ వెళ్తున్నావా? సరైన మార్గంలో వెళ్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? యేసయ్య పిలిచినప్పుడు ఇంకొక 10 స్టెప్స్ వేసి ఉంటే, 10 అడుగులు వేసి ఉంటే పేతురు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయేవాడు. కానీ మధ్యలోనే అవిశ్వాసం. అందుకనే మన ప్రయాణంలో కూడా అనేకమైన మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనేకమైన శ్రమలు వస్తాయి. వీటన్నిటిని ఎంకడో చూడుకోకుండా యేసయ్య వైపు చూసుకుంటా వెళ్తే ఇంకో 10 అడుగులు వేసావా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కానీ ఆ 10 అడుగులు వేయటానికే నువ్వు వేయలేకపోతావు, అటు ఇటు చూస్తున్నావు. కాబట్టి యేసయ్య వైపు చూడు, నువ్వు మునిగిపోకుండా
దేవుని వైపుకి సాగిపోతున్న దేవుడా, అటు విశ్వాసం మనందరికీ ఈరోజు దేవుడు అనుగ్రహించబడును గాక. మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి.